e-commerce solutions. లాస్ట్ వీడియోలో మనం వేరబుల్ ప్రొడక్ట్ని డెస్క్టాప్ మోడ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం అదే వేరబుల్ ప్రొడక్ట్ని ఫోన్ మోడ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన మొబైల్ నుంచి మన వెబ్సైట్లో ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసుకోవాలి అంటే ఊకామర్స్ యాప్ ద్వారా మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఊకామర్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఊకామర్స్ యాప్ వచ్చేస్తుంది. ఆ ఊకామర్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైట్ అడ్రస్ అడుగుతుంది, అంటే మన సైట్ యొక్క యూఆర్ఎల్. నేను ఇక్కడ నా సైట్ యొక్క యూఆర్ఎల్ టైప్ చేస్తున్నా. క్లిక్ కంటిన్యూ. దీని తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సో మనం సైట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ విత్ యువర్ క్రెడెన్షియల్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మన వెబ్సైట్కి ఏవైతే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాంతో లాగిన్ అయిపోదాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ కంటిన్యూ. ఇలా ఊకామర్స్ డాష్బోర్డ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కింద కనిపిస్తున్న 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అదే ప్రొడక్ట్స్. మనం ఇక్కడి నుంచే ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఏంటి అంటే మనం యాడ్ చేస్తుంది సింపుల్ ప్రొడక్టా, వేరబుల్ ప్రొడక్టా అనేది చెప్పడానికి. ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం సింపుల్ ప్రొడక్ట్ యాడ్ చేసాం కాబట్టి సింపుల్ ఫిజికల్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో వేరబుల్ ప్రొడక్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వేరబుల్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో వేరబుల్ ప్రొడక్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్ని ఒక్కొక్క ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే సింపుల్ ప్రోడక్ట్లో ఎలా అయితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అవి కూడా ఇక్కడ రిపీట్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ మనం ప్రోడక్ట్ ఇమేజ్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చూస్ ఫ్రమ్ యువర్ డివైస్ అంటే ఆల్రెడీ మన మొబైల్లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని. టేక్ ఏ ఫోటో అంటే ఇన్స్టెంట్గా కెమెరా ఓపెన్ చేసి మనం ఫొటోస్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు అని. వర్డ్ ప్రెస్ మీడియా లైబ్రరీ అంటే ఆల్రెడీ మనం వర్డ్ ప్రెస్ మీడియాలో కొన్ని ఇమేజెస్ అప్లోడ్ చేసి ఉంటాం, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను చూస్ ఫ్రమ్ యువర్ డివైస్ నుంచి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడే మనం ఇమేజ్ గ్యాలరీ ఫొటోస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇమేజెస్ని అయితే యాడ్ చేసేసాం. సో ఇక్కడ మనం ఏ ఇమేజ్ని అయితే ఫస్ట్ కావాలి అనుకుంటున్నామో, అంటే ప్రొడక్ట్ ఇమేజ్ ఏది కనిపించాలి అనుకుంటున్నామో దాన్ని కూడా డ్రాగ్ చేసుకొని వాటి ఆర్డర్ మార్చుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ప్రొడక్ట్ యొక్క ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ అనేది కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోయినట్టు. తర్వాత బ్యాక్కి వచ్చేస్తే మనం ప్రొడక్ట్ యొక్క టైటిల్ క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రొడక్ట్ టైటిల్ని శారీ అని ఇస్తున్నా. దాని తర్వాత డిస్క్రైబ్ యువర్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్. ఏదైతే మీరు ప్రొడక్ట్ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారో ఆ కాంటెంట్ని మన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యాడ్ వేరియేషన్స్, ఇన్వెంటరీ, ప్రొడక్ట్ టైప్ అంటే ఆల్రెడీ మనం ఏ ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసేసాం, అంటే సింపుల్ ప్రొడక్టా, వేరబుల్ ప్రొడక్టా అనేది. సో దానిపైన ఇన్వెంటరీ ఆప్షన్స్ చూద్దాం. ఇన్వెంటరీ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ మన సింపుల్ ప్రోడక్ట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి ఆప్షన్సే ఉంటాయి. సో SKU నెంబర్ ఇస్తాం. ఇక్కడ SKU నెంబర్ని నేను సమ్ ఎగ్జాంపుల్గా శారీ 001గా ఇచ్చేసా. సో దాని కింద కనిపిస్తున్న మేనేజ్ స్టాక్ అంటే మనకి స్టాక్లో ఎన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే దాన్ని మనం ఇక్కడ చెప్పేయచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా 5 మెన్షన్ చేస్తున్నా. బ్యాక్ ఆర్డర్స్ అంటే మనకి స్టాక్ ఉన్నా లేకపోయినా మనం ఆర్డర్స్ని రిసీవ్ చేసుకుంటాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాక్ అయిపోయింది, సో ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సపోజ్ ఇప్పుడు స్టాక్ ఉన్నా లేకపోయినా ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే అలౌ క్లిక్ చేయాలి. లేదు అనుకుంటే డు నాట్ అలౌ. కానీ అలౌ చేసి కస్టమర్కి నోటిఫికేషన్ పంపించాలి అనుకుంటే అలౌ బట్ నోటిఫై కస్టమర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాం. సో దాని తర్వాత లిమిట్ 1 పర్ ఆర్డర్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం ఒక ఆర్డర్కి 1 ఐటెం మాత్రమే సోల్డ్ చేస్తాం అనేది దీని అర్థం. నేను ఇక్కడ దాన్ని ఆఫ్ చేసేస్తున్నా. సో ఇవి కూడా ఇచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో బ్యాక్కి వస్తే ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా అయిపోయాయి.
ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వేరియేషన్స్. సో ఇది వేరియబుల్ ప్రొడక్ట్ అంటే మనం ఒక ప్రొడక్ట్లో ఏమైనా వేరియేషన్స్ అంటే సైజ్ ఆర్ కలర్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ వేరియేషన్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న యాడ్ వేరియేషన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. ఇప్పటి వరకు ఎలాంటి వేరియేషన్స్ ఇక్కడ యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ అనే వేరియేషన్ ఇస్తున్నా. సో ఆ కలర్లో ఏమేమి కలర్లు మెన్షన్ చేయాలి అనుకుంటున్నామో మనం ఆ కలర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్, బ్లూ. నేను ఇక్కడైతే 3 కలర్స్ ఇచ్చా. మీ ప్రోడక్ట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో కలర్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వేరియేషన్స్ యాడ్ అయిపోయాయి. కలర్ అనే యాట్రిబ్యూట్లో రెడ్, గ్రీన్, బ్లూ అనే వేరియేషన్స్ యాడ్ అయిపోయాయి. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ వేరియేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ ఆల్ వేరియేషన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ ఓకే. సో మనం ఇక్కడ కలర్ అనే యాట్రిబ్యూట్కి 3 వేరియేషన్స్ అయితే యాడ్ చేసాం, రెడ్, బ్లూ, గ్రీన్ అనేవి. ఆ ఒక్కొక్క వేరియేషన్స్కి ఒక్కొక్క ఇమేజెస్ అయితే మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ మనకి వేరియేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ బ్లూ కనిపిస్తుంది. బ్లూ అనేదానికి నేను ఈ ఇమేజే ఉంచాలి అనుకుంటున్నా. మనం ఇక్కడ సెపరేట్ ప్రొడక్ట్ టైటిల్ మార్చుకోవచ్చు అండ్ సెపరేట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కూడా మార్చుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ప్రైస్, ఇప్పటి వరకు మనకు ప్రైస్ అనే ఆప్షన్ ఎక్కడా కనిపించలేదు, ఎందుకంటే ఇది వేరియబుల్ ప్రొడక్ట్. అంటే ఇక్కడ ఒక్కొక్క వేరియేషన్స్కి ఒక్కొక్క ప్రైస్ అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ ఆప్షన్ని ఫిల్ చేసేసా. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ ఇచ్చేసాక దాని కింద కనిపిస్తున్న స్కెడ్యూల్ స్కేల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆఫర్ అనేది రన్ అవుతుంది అనేదాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఆప్షన్ని ఆఫ్ చేసేస్తున్నా. అండ్ బ్యాక్కి వచ్చేస్తే ప్రొడక్ట్ యొక్క టైటిల్ ఇచ్చేసాం, డిస్క్రిప్షన్ ఇచ్చేసాం అండ్ ప్రైస్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే బ్లూ కాకుండా ఇంకేమైనా కలర్స్ కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. సో ప్రెజెంట్ యొక్క ప్రోడక్ట్ బ్లూయే కాబట్టి నేను బ్లూగానే ఉంచేస్తున్నా. సో ఇక్కడ కూడా మనకి ఇన్వెంటరీ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇన్వెంటరీ ఆప్షన్స్ అంటే ఎస్కేయూ నెంబర్, మేనేజ్ స్టాక్, ఇలా ఆప్షన్స్ అన్నీ కామన్గానే ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్కి నేను ఇమేజ్ ఇవన్నీ కూడా సెట్ చేసేసా. సో ఇక్కడ పైన కనిపిస్తున్న ఆప్షన్స్ అప్డేట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ కలర్ గ్రీన్కి నేను ఇమేజ్ మార్చాలి కాబట్టి ఈ ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నా. సో కొత్త ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి గ్రీన్లో ఏ ప్రోడక్ట్ అయితే ఉందో ఆ ప్రోడక్ట్ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసేసా. అండ్ దాని టైటిల్ అలానే ఉంచేస్తున్నా. నేను డిస్క్రిప్షన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో దీని ప్రైస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నా. స్కెడ్యూల్ సేల్ అనేది ఆఫ్లోనే ఉంచుతున్నా. అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అట్రిబ్యూట్స్ గ్రీన్గానే ఉంచుతున్నా. ఇన్వెంటరీ ఆప్షన్ సేమ్ ఉంచుతున్నా. అండ్ దీని క్వాంటిటీలో నేను 3 అని మార్చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. ఇలా మనం బ్లూ, గ్రీన్, రెడ్ అనే వేరియేషన్స్ అనేవి ఈ ప్రోడక్ట్లో ఇచ్చేసాం. సో ఇక్కడ మనకి కేటగిరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కేటగిరీస్ అంటే ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఇచ్చేసా. లేదా మనం కొత్త కేటగిరీ ఇచ్చుకోవాలి అనుకుంటే యాడ్ కేటగిరీ అని క్లిక్ చేస్తే మనం కేటగిరీ నేమ్ అనేది ఇచ్చేయచ్చు. క్లిక్ సేవ్. అండ్ ఆ కేటగిరీని నేను టిక్ చేసుకున్నా. 1 కన్నా 2-3 కేటగిరీస్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా అడిషనల్ ఆప్షన్స్ యాడ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇలా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న యాడ్ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ షిప్పింగ్, ట్యాగ్, షార్ట్ డిస్క్రిప్షన్, లింక్డ్ ప్రొడక్ట్స్, కస్టమ్ ఫీల్డ్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకైతే షార్ట్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ కావాలి. సో షార్ట్ డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లౌజ్ స్టిచ్డ్ ఆర్ అన్స్టిచ్డ్ అనే దాన్ని మెన్షన్ చేయాలి అనుకుంటున్నా. ఇలా నేను 2 ఆప్షన్స్ ఇచ్చేసా. సో షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసా. ఇంకేమైనా ఆప్షన్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్స్, ఇలా ఇక్కడ మనం ట్యాగ్స్ కూడా ఇచ్చేయచ్చు. ఈ ట్యాగ్స్ మనం ప్రోడక్ట్ని చాలా ఈజీగా సెర్చ్ చేసుకోవడంలో యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్స్లో కనిపిస్తున్న ఎస్కేఈ నెంబర్ని ఇవ్వడం వలన మనం ప్రోడక్ట్ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బల్క్లో 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని సెర్చ్ చేసుకోవడం మనకి చాలా కష్టం అవ్వచ్చు. అంటే ప్రోడక్ట్ టైటిల్ ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు.
కొన్నిసార్లు అది కూడా మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలా ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం వలన మనం ప్రొడక్ట్ అనేది చాలా సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ షిప్పింగ్ ఆప్షన్స్, లింక్డ్ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఇలాంటివి ఉన్నాయి. అంటే షిప్పింగ్ ఆప్షన్స్లో మనం వెయిట్, డైమెన్షన్స్ ఇలా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ షిప్పింగ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకేమైనా ప్రొడక్ట్స్ని లింక్ చేయాలి అనుకుంటే ఈ లింక్డ్ ప్రొడక్ట్స్లో పెట్టచ్చు. అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అంటే మనకి అడిషనల్గా ఏమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం కస్టమ్ ఫీల్డ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన ప్రొడక్ట్ అనేది యాడ్ చేసేసాం. ఈ ప్రోడక్ట్ని సేవ్ చేద్దాం. సో ప్రోడక్ట్ని అయితే సేవ్ చేసేసాం. అండ్ ఫైనల్గా మన ప్రోడక్ట్ని పబ్లిష్ చేద్దాం. సో ప్రోడక్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రివ్యూ చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ క్లిక్ చేస్తే అక్కడ వ్యూ ప్రొడక్ట్ ఆన్ స్టోర్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే ఇదే మనం అప్లోడ్ చేసుకున్న ప్రోడక్ట్. ఇవి గ్యాలరీ ఇమేజెస్. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ కలర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ అది కనిపిస్తుంది. సో అట్రిబ్యూట్స్లో ఏవైతే కలర్స్ ఇచ్చామో చూస్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెడ్ మారిపోయింది. అండ్ గ్రీన్ అని క్లిక్ చేస్తే గ్రీన్ మారిపోయింది. మనం ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఇమేజెస్ ఇచ్చినప్పుడు ఇంకా ఏమైనా ఇమేజెస్ ఇవ్వాలి అనుకుంటే ఆ ఇమేజెస్ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఒక్క ఇమేజ్ ఇచ్చాను కాబట్టి అది మనకి ఒక్క ఇమేజే విజిబుల్ అవుతుంది. ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇవైతే యాట్రిబ్యూట్స్. కలర్ అనే ప్రోడక్ట్ యాట్రిబ్యూట్ ఇచ్చి అందులో వేరియేషన్స్ ఇచ్చాం కాబట్టి అవి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. ఇలా మొబైల్ మోడ్లో వేరియబుల్ ప్రోడక్ట్ కూడా సింపుల్గా యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనం వేరియబుల్ ప్రొడక్ట్ని ఫోన్ మోడ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో చాలా ఈజీగా నేర్చుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి.